హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం నరాల బలహీనతని తగ్గించి రతి సామర్థ్యాన్ని, సంభోగ శక్తిని విపరీతంగా పెంచే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. రతి సామర్థ్యాన్ని పెంచడం కోసం ఇంత ముందు నేను ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాల గురించి, చిట్కాల గురించి, చూర్ణాల గురించి, బస్వాల గురించి చెప్పడం జరిగింది. ఇది కూడా మనకు అందరికీ అందుబాటులో ఉండి అందరూ చేసుకోదగ్గటువంటి చిట్కా అండి. ఈ చిట్కా నరాల బలహీనతలు అంటే చాలా మంది కూడా, కొంతమంది శరీరం సరిగ్గా సహకరించక, కొంతమంది శరీరం వణుకు, ఇలా పెట్టగానే చెయ్యి ఇలా షివరింగ్ అవుతూ ఉంటుంది, సరిగా నడవలేకపోతుంటారు, సరిగా ఏ పని చేయలేకపోతుంటారు, త్వరగా ఆయాసం రావడం, సామర్థ్యం సరిపోవడం, ముఖ్యంగా రతిలో అంగసమ్మలు సరిగ్గా లేకపోవడం, సామర్థ్యం చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యం లేకపోవడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనిని మన ఇంట్లోనే ఒక చిన్న చిట్కా ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా మనకు అన్ని అందుబాటులో ఉండేటివే, అన్ని సులువైనటువంటివే. వాము ఒక విషయం, వాము ఒకటి, పచ్చకర్పూరం 2. ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకోండి. వాము, పచ్చకర్పూరం ఈ రెండింటిని సమభాగాలుగా. సో మీకు వీలైతే మొదటగా మీకు ఒక చిటికెడు నుంచి స్టార్ట్ చేసుకోండి. ఒక చిటికెడు వాము లేదా 2 చిటికెల వాము, 1 చిటికెడు పచ్చకర్పూరం, లేదంటే 2 చిటికెల పచ్చకర్పూరం అయినా పర్వాలేదు. దీనిని కొద్దిగా అల్లం రసం తీసుకొని, అల్లం రసంలో మెత్తగా దంచండి. కొద్దిగా 1 చెంచాడంత అల్లం రసం తీసుకొని ఒక చిన్న దాంట్లో వేసి మెత్తగా దంచండి. ఏది ఆ వాము మొత్తం మెత్తగా అయిపోయేదాకా దంచండి. ఈ పచ్చకర్పూరం కూడా కరిగిపోతుంది అందులోనే. సో అలా ఈ అల్లం రసంలో ఈ వాము, ఈ పచ్చకర్పూరాన్ని మెత్తగా దంచి అరిగిపోయిన తర్వాత సుమారు 1 నుంచి 2 చెంచాల చూర్ణ మిశ్రమం అనేది మనకు లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు పాలలో సుమారుగా 100 నుంచి 150 ml గోరువెచ్చడి వేడి చేసి చల్లార్చినటువంటి పాలలో ఈ మిశ్రమాన్ని కలుపుకొని ఉదయం పూట పరిగడుపునే తీసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా టేస్ట్ కోసం కంట చక్కెర కలుపుకోండి. దీన్ని మిశ్రీ అంటారు, కంట చక్కెర అంటారు, నవ్వుబోత అంటారు, చాలా రకాల పేర్లు ఉన్నాయి. అది కలుపుకొని, చక్కెర వద్దు, చక్కెర కాకుండా కలుపుకొని ప్రతిరోజు పరిగడుపున కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే, ఆవు పాలైతే మరింత శ్రేష్టము, మేక పాలైనా కూడా మంచిదే. ఓకేనా? సో వీటితో ఈ మిశ్రమాన్ని కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, పాన్ పరాకులు, గంజాయిలు ఇలాంటివన్నీ పూర్తిగా మానివేసి, చింత పులుపు కూడా మానివేయాలి, దుంపలు కూడా మానివేయాలి. మామూలు కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్లు ఇలాంటివి తీసుకుంటూ ఈ చిట్కాని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఇది మీకు శరీరానికి అమితమైనటువంటి శక్తినిస్తుంది. పచ్చకర్పూరం చాలా పవర్ఫుల్. శరీరం నరాలలో రక్త ప్రసరణ వృద్ధి చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొన్ని వందల రకాల వ్యాధుల్ని క్యూర్ చేయడంలో మేము దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం కూడా. సో కాబట్టి ఈ పచ్చకర్పూరం అనేది చాలా 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 పవర్ఫుల్ అండి. అండ్ దీన్ని తక్కువ మోతాదులోనే స్టార్టింగ్ లో ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. ఎక్కువగా ఉపయోగిస్తే త్వరగా క్యూర్ అవుతాం, ఎక్కువగా మాత్రం ఉపయోగించకూడదు. సో ఇలా చేయడం వల్ల ఇది నరాల బలహీనతని క్యూర్ చేస్తుంది, నరాలలో పటుత్వాన్ని పెంచుతుంది, లైంగిక సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్మోన్స్ ని డెవలప్ చేస్తుంది, ఇన్బ్యాలెన్స్ కాకుండా కాపాడుతుంది. ఈ విధంగా ఇది శరీరానికి మంచి బలాన్ని, ఈ షివరింగ్ ఇలాంటివి జరిగే షివరింగ్ పని చేస్తే వచ్చే బలహీనతలన్నింటినీ కూడా తగ్గిస్తుంది. మంచి ఆహారాన్ని డైజెషన్ చేస్తుంది, శరీరానికి కావాల్సినటువంటి బలాన్ని కూడా అందిస్తుంది. చిట్కా చాలా చిన్నగా అయినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పిన మాత్రం ఫుడ్ ఐటమ్స్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే. ఇలా మీరు కంటిన్యూస్ గా 45 నుంచి 60 రోజుల పాటు కనుక ఇలా చేస్తున్నట్లయితే ఆటోమేటిక్ గా దీని యొక్క ప్రభావం అనేది మీరు లైవ్ లో అనుభవిస్తారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకనంటే ఎన్నో రకాల వందల రకాల వ్యాధులను క్యూర్ చేసే ఔషధాలలో వీటిని కూడా మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో అంటే ముఖ్యంగా లైంగిక సామర్థ్యానికి మాత్రం ఈ పచ్చకర్పూరం చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాను వాడండి, ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవిస్తారు. ఓకే. అండ్ దీని కాకుండా ఇంకా మీరు ఏదైనా దీర్ఘకాలిక సమస్యలతో కానీ లేదంటే తీవ్రమైన సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం చాలా మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.